హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 9వ రోజు అండి. నవరాత్రుల్లో లాస్ట్ రోజు 9వ రోజు అండి. చాలా ముఖ్యమైన రోజు అండి. ఈరోజు అమ్మవారికి బెల్లం సేమియాతో నైవేద్యం అండి. చూడండి, అమ్మవారు అంతా అలంకరించేసుకున్నాను. ఈ 9వ రోజు శుక్రవారం ఉద్యాపన చేయకూడదండి. అంటే శుక్రవారం వచ్చింది కాబట్టి ఉద్యాపనం చేయకూడదు. ఈరోజండి అమ్మవారికి లాస్ట్ దానిమ్మ అంటే ఇష్టం కదండి అమ్మవారికి. అందుకని దానిమ్మతో గింజలతోటే అభిషేకం చేస్తున్నాను ఈరోజు. చూడండి, అమ్మవారికి ముందు మంచి జలాలతోటి అభిషేకం చేసుకొని ఇలాగ దానిమ్మకాయని పిండుకోండి. అమ్మవారికి రేవతి నక్షత్రంలో పంచమి తిథి నాడు అలా చేసుకోండి. ఇట్లా అమ్మకి దానిమ్మకాయ ఎరుపు అంటే చాలా ఇష్టం అండి. అమ్మకి చేసుకోండి. అమ్మవారికి ఇట్లాగ మొత్తం పిండేసుకొని ఒక గ్లాస్లోకి తీసేసుకోండి. అమ్మకి దానిమ్మ చూడండి, దానిమ్మ చేస్తుంటే ఎంత బాగుందండి ఎర్రటి నీళ్ళతోటి. ఒక్కసారి చూడండి. అమ్మకి ఇప్పుడు మంగళహారతి తీసుకోవాలండి. అమ్మవారికి అభిషేకం పూర్తయిన తర్వాత మంగళహారతి ఇవ్వాలండి. ఈ 9వ రోజు అమ్మవారి అలంకరణ దండిని అమ్మవారు రూపంలో కొలుచుకోవాలండి. దండిని అమ్మవారు. ఈ అమ్మవారికి ఉపవాసం అంటే పూజించడం ద్వారా సమస్త శత్రువులు నశించడం కలుగుతుంది. అంటే ప్రతి పని ఆటంకం కలగకుండా చేస్తుందండి ఈ అమ్మవారు, దండిని అమ్మవారు. ఈరోజు ఈ అమ్మవారికి నైవేద్యం బెల్లం పాయసం అండి. ఈ అమ్మవారు వేరు అయినప్పటికీ విశిష్ట రూపంలో అయితే అందుకే అమ్మవారిని వరాహ రూపంలో ఉంటుందండి. రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రం అమ్మవారిని ఖచ్చితంగా అభిషేకం చేసుకోవడం చాలా మంచిదండి. ఈ అమ్మవారు, ఈ వారాహి అమ్మ కాశీ గ్రామానికే వారాహి అమ్మ అండి. ఈ అమ్మవారికి నీలిరంగు పుష్పాలు పూజించడం ఈ అమ్మకి ఇష్టమైందండి. ఈ అమ్మవారికి విప్ప నూనె అంటే ఎంతో ఇష్టమండి. విప్ప నూనెతో దీపారాధన చేయడం చాలా ఇష్టం. అమ్మవారికి అభిషేకం పూర్తయినాక బొట్టు దానిమ్మ గింజలతో అభిషేకం చాలా బాగుందండి. మీరు ఒక్కసారైనా అమ్మవారికి అభిషేకం చేయండి దానిమ్మ గింజలతో. అమ్మవారిని కళ్ళకు నమస్కరించుకొని అమ్మవారి స్థానంలో అమ్మవారికి పూల అలంకరణ చూడండి ఎంత బాగుందో. అమ్మవారికి ఏకదీపం వెలిగించుకున్నాను. ముందుగా గణపతిని పూజించుకుంటున్నానండి. అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలండి. ఏ పనైనా విజ్ఞానం లేకుండా జరగాలని నమస్కరించుకోవాలి. అమ్మకి పూలు సమర్పించుకుంటున్నానండి. అమ్మవారికి పూలు సమర్పించుకున్నానండి. ఈ ఆఖరి రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మవారికి ఉద్యాపనం చేయకూడదండి. శనివారం రోజు అమ్మవారికి
నైవేద్యాలు అన్నీ వండుకొని మనకు తోచినంత దాంట్లోనే చీర బ్లౌజు అన్నీ పెట్టుకొని గాజులు అన్నీ పెట్టుకొని తాంబూలం పెట్టుకొని ముత్తైదులను పిలిపించి తాంబూలం ఇచ్చి ఉద్యాపనం చేసుకోవాలండి. ఈరోజు శుక్రవారం కాబట్టి చేయకూడదు. అమ్మవారికి అమ్మవారి పూల అలంకరణలో దీపం అలంకరణలో చూడండి ఎంత బాగున్నారో. ఈ 9 రోజులు ఎలా గడిచిపోయిందో తెలియదండి, చాలా త్వరగా గడిచిపోయింది అనిపిస్తుంది. నవరాత్రులు అంత బాగా చేసుకున్నాను నేను, నాకున్న దాంట్లోనే అండి. ఈ అమ్మకి నీలి రంగు పుష్పాలంటే ఎంతో ఇష్టం అండి. దండిని అమ్మవారికి కందదీపం వెలిగిస్తున్నాను. ఈ అమ్మవారిని ప్రతి నెల రేవతి నక్షత్రంలోనే అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. చూడండి, అమ్మకి మట్టి పాత్రలు అంటే ఇష్టం కాబట్టి మట్టి పాత్రల్లో పానకం సమర్పించుకుంటున్నాను. అమ్మవారికి నైవేద్యం అండి, బెల్లం పాయసం నైవేద్యం చేశాను. నెయ్యి వేస్తున్నానండి అమ్మకి, ఆవు నెయ్యి వేస్తున్నాను అమ్మకి. చిలకడ దుంప కూడా నైవేద్యం పెట్టానండి. అమ్మకి అన్నీ ఇష్టమైనవి పెట్టాను. చూడండి అమ్మ ఎంత కళగా దీపకాంతులతో ఎంత అలంకరణగా ఉందో చూడండి. అమ్మకి పంచమి తిథి అన్న రేవతి నక్షత్రం అన్న చాలా ఇష్టమైన రోజు అండి. ఆ రెండు రోజులు తప్పకుండా అభిషేకం చేసుకొని నీలిరంగు పుష్పాలతోటి పూజ చేసుకొని అమ్మవారికి అభిషేకం కంపల్సరీ చేసుకోవాలండి. అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత అండి. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాను. అమ్మవారికి ఇష్టమైనవి మట్టి పాత్రలు, అమ్మవారికి పానకం నైవేద్యం సమర్పిస్తున్నానండి. అమ్మవారికి హారతి ఇస్తున్నాను, మంగళహారతి. చూడండి ఎంత అందంగా ఉన్నదో అమ్మ. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.